రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్పీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తెలంగాణ పేరుతో పార్టీ తీసుకొచ్చామని ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న తెలిపారు. కార్మికుడు కర్షకుడికి ప్రత్యేకగా జెండాను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం ఆత్మగౌరవం, అధికారం, వాటతో ముందుకు వచ్చామన్నారు. ఇక బీసీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీ పెట్టామని చెప్పుకొచ్చారు. పార్టీ ఆవిర్భవించడానికి ముందు అనేక కుట్రలు జరిగాయని చెప్పారు. అనేక ఒత్తిడులు ఉన్నాయని అన్నారు. అగ్రవర్ణ పార్టీలు తమ పార్టీని వదిలిపెడతామని అనుకోవడం లేదని, అయితే తాను 10 రెట్లు అడ్వాన్స్ గా ఉంటారని పేర్కొన్నారు. తమ పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టామని స్పష్టం చేశారు. తిన్మార్ మల్లన్న తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరును ఖరారు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఆయన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను పరిచయం చేశారు. ఇక్కడ ఎరుపు, ఆకుపచ్చ. ఎరుపు కార్మికుడి కష్టానికి, చెమటకు, రక్తానికి ప్రతిరూపమైతే, ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు, కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన. ఆత్మగౌరవం, అధికారం, వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవడికి వ్యతిరేకం కాదు. మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం.